ఎమ్మెల్యేలు అనేవాళ్ళు టోల్ గేట్ల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి అన్ని విషయాల్లో మా వాటా ఇంత అని చెప్పి రాజ్యాంగబద్ధంగా వసూలు చేస్తున్నారు. ఈ మాట అయితే మొన్న బాగా దగ్గరగా ఉండే పత్రికలో రాశారు. ఈ క్రమంలో పదే పదే ఇప్పుడు మీరు చూశారు, మన పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు వాళ్ళ దీంట్లో విశాఖలో జరిపినటువంటి సేనతో సేనానిలో ఆయన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని అందరి మీద నాకు రిపోర్ట్లు ఉన్నాయి, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లేకపోతే మటుకు నేను చర్య తీసుకోవాల్సి వస్తుందని. ఆ సమయంలో పిఠాపురము ఇంకొక 2 నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని చోట్ల అవినీతి పనులకు పాల్పడుతున్నారు, బలవంతాన కూడా తమ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మూడవది, ఆ మధ్య ఒక ఆయన చెప్పింది, ముందు మనమే దాన్ని మాట్లాడడం ఏదైనా, ఒక అధికార ప్రతినిధి 30 లక్షలకు 50 లక్షలకు పార్టీ పదవులు అమ్ముకుంటున్నారు. ఏ పర్మిషన్ కావాలన్నా, ఏ పర్మిట్ కావాలన్నా, ఒక చోట అనుమతి కావాలన్నా, కొట్టు పెట్టుకోవాలన్నా ప్రతి దానికి ఎమ్మెల్యేలకు ముడుపులు ఇస్తే తప్ప కుదరదన్న పరిస్థితి వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడుకు, ఆయన ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా తయారవుతూ ఉంది. అధిష్టానమే మాకు పైనుంచి అనుమతులు ఉన్నాయి, మేము చాలా సన్నిహితులమని వాళ్ళలో కొందరు చెప్పుకుంటూ ఉన్నారు. సో ఎమ్మెల్యేలు అనేవాళ్ళు వసూలు రాజ్యాలుగా మారిపోయిన కథలు అన్ని పెద్ద పత్రికల్లో, మీడియాలో చాలా స్పష్టంగా వస్తున్నాయి. మీడియాలో అయితే లీకులు, మనమైతే ఆడియో లీకులు ఇవి కూడా ప్రసారం అవుతున్నాయి. కాబట్టి దీన్ని ఒక తీవ్ర సమస్యగా తీసుకొని వెంటనే కట్టడి చేయకపోతే మటుకు ఓటేసిన ప్రజల్లో చాలా అసంతృప్తి వస్తుంది, వెలుగుస్తున్నారు. కాబట్టి అనుకూల మీడియాల్లో, పార్టీ వర్గాల్లో, శ్రేణుల్లో ఓట్లు వేసిన వాళ్ళు సరే వీళ్ళల్లో వస్తున్న అసంతృప్తి రాష్ట్రానికి మంచిది కాదు. రెండవది, అవినీతి వల్ల పనులు ఆలస్యం అవటం, జరగకపోవటం, మధ్యతరగతి మనుషులు, పేదలు ముఖ్యంగా దీనికి గురవుతున్నటువంటి పరిస్థితి. రెండో వైపున అక్రమ శక్తుల చొరబాటు, మనం నెల్లూరు వ్యవహారం చూసాం, అది ఇంకా పరిష్కారం కాలేదు. అంటే వాళ్ళు ఎన్ని వసూలు చేసుకోవడానికి ఈ వ్యవస్థలో జరిగి ఉండాలి. అన్ని చోట్ల గనులు వాళ్ళవే, అన్ని చోట్ల ఇసుక వాళ్ళదే, అన్ని చోట్ల భూములు వాళ్ళవే. కాబట్టి ఇది ఒక చిన్న సైజు సమాంతర అధికార వ్యవస్థలాగా, అంటే అధికార యంత్రాంగంతో, అధికారులతో, ప్రభుత్వాధినేతలతో కూడా సంబంధం లేని ఏది చేసుకున్న వారికి చేసుకున్నంత, దోచుకున్న వారికి దోచుకున్నంత అన్నంతగా ఒక కొత్త పరిస్థితి ఏర్పడుతూ